కౌశలం వెబ్సైట్ మీద ఒక్కదాని మీదే హోప్ పెట్టుకుని టైం వేస్ట్ చేయకండి. ఇది వెబ్సైట్ ఎలా ఉందంటే సే దీనికంటే మనకి లింక్డ్ఇన్ తర్వాత నౌకరీ ఇలాంటి జాబ్ యాప్స్ వెబ్సైట్స్ ఇంకా బెస్ట్ అనమాట. దీనికంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, నాకు రికమెండ్ చేసే జాబ్స్ ఇందిట్లో కౌశలం వెబ్సైట్‌లో చూపిస్తున్నాను మీకు. నాకు రికమెండ్ చేసేవి ఇవన్నమాట. నేను ఫిల్టర్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఏంటి ఎక్స్‌పీరియన్స్‌లో ఏమో ఎంట్రీ లెవెల్ అని పెట్టాను. తర్వాత సాలరీ ఏమో 0-3 ఎల్‌పిఏ పెట్టాను. చూడొచ్చు మీరు. తర్వాత జాబ్ టైప్ వర్క్ టైప్ ఏమో ఫుల్ టైమ్ పెట్టాను. తర్వాత వర్క్ టైప్ ఏమో రిమోట్ అని పెట్టాను. మనకు కావాల్సిన ఇంటి దగ్గర నుండి జాబ్స్ ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి అన్నారు కదా! అందుకని రిమోట్ అని చెప్పి నేను ఇలాగ నాకు వచ్చిన రికమెండ్ చేసే జాబ్స్ కాకుండా ఇలాగ ఫిల్టర్ చేశాను. ఫిల్టర్ చేసినా చూడండి, అన్నీ ఆన్ సైట్ అని వచ్చినాయి. ఇది కూడా న్యూఢిల్లీ, తర్వాత రాజ్‌కోట్ అంట. ఇక్కడ అంటే మనకి కనిపించేవి కూడా కాదు. అంటే మనకు తెలిసిన ఏరియాలో కూడా కాదు. హైదరాబాదు, పోనీ వైజాగ్ అలా కూడా కాదు. వేరే వేరే చోట్ల లొకేషన్స్‌లో జాబ్ చూపిస్తుంది. అది కూడా ఆన్ సైట్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను ఒక్కొక్కటి. అన్నీ ఆన్ సైటే. నేను రిమోట్ అని చెప్పి సెలెక్ట్ చేసిన, ఫిల్టర్ చేసినా కూడా ఆన్ సైట్‌లోనే చూపిస్తుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే వీటికంటే దీంతో లింక్డ్ఇన్ అలాగే నౌకరీ కూడా నేను కంపేర్ చేసి చూపిస్తాను. వాటిలో కూడా ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇందులో హైబ్రిడ్ అని పెట్టాను. మళ్ళీ రిమోట్ అంటే రాలేదు కదా అని చెప్పి హైబ్రిడ్ అని చెప్పి సెలెక్ట్ చేసినా కూడా అలాగే వస్తుంది. పార్ట్ టైమ్ అని పెట్టాను, మళ్ళీ హైబ్రిడ్ అని పెట్టాను. పార్ట్ టైమ్ అని పెడితేనేమో హౌస్ క్లీనింగ్, తర్వాత డెలివరీ బాయ్ అలాంటివి చూపిస్తుంది. చూడొచ్చు మీరు. చూడండి. ఓకే. ఇప్పుడు మనము ఇది లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనమాట. ఇది నాది. ఎప్పుడో క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు అది చూపిస్తున్నాను చూడండి. ఇందులోకెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. చూడండి, మనం ఏది సెర్చ్ చేస్తే అది వస్తుంది. మాకు జాబ్ టైప్ ఏం కావాలి, పార్ట్ టైమా, ఫుల్ టైమా, హైబ్రిడా, లేకపోతే రిమోట్ జాబ్సా, లేకపోతే ఆన్ సైట్ జాబ్స్ ఏదైనా సరే నేను ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. ఫర్ ఫ్రెషర్స్ అని. చూడండి, ఇదేంటి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అని చెప్పేసి ఇది విజయవాడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. చూడండి, ఇందులో జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అలాగే జాబ్ టైప్ ఏంటో అబౌట్ జాబ్ ఇచ్చారు. కీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అన్నీ ఇచ్చారు ఇందులో. ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ జాబ్స్ సెర్చ్ చేద్దాం. చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి చాలామంది ఈజీగా ఉంటుంది అంటారు కదా, అది ఇది కూడా రిమోట్లోనే ఉన్నది. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి ఇచ్చాడు. వర్క్ మోడ్ అది కూడా చూడండి, అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకు నేను ఇవి చూపించి కంపేర్ చేస్తున్నానంటే ఒక క్లారిటీ కోసం అంట. చాలామంది నేను కూడా దీని గురించి ఏమనుకున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన ఏపీలో ఉన్న జాబ్సే మనకి చెప్పి క్వాలిఫికేషన్ బట్టి ఇస్తారేమో అనుకున్నాము. కానీ అసలు అనుకున్న దానికిను ఇప్పుడు ఇందులో ఉన్న యాప్ ప్రకారం అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు చూడండి, నౌకరీలోకి వెళ్దాము. ఇది నౌకరీ నేను ఎప్పుడో క్రియేట్ చేసిన అకౌంట్ అనమాట.
ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి మనకి ఎట్లాంటి జాబ్ కావాలో సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్ డెసిగ్నేషను అలాగే లొకేషన్ కూడా ఇచ్చారు కదా. నేను లొకేషన్లో రిమోట్ జాబ్స్ అని చెప్పేసి మాన్యువల్ టెస్టింగ్ SQL అని చెప్పి ఇచ్చాను. అందులో కావాల్సినవి మనకి ఇస్తే చూడండి, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇదిగోండి సాఫ్ట్వేర్ టెస్ట్ రిమోట్ అని చెప్పేసి ఇచ్చింది. ఇందులో నెక్స్ట్ నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా సెర్చ్ చేశాను. ముందు వీడియోలో చూద్దాము. ఇది మొత్తం తీసేసి బ్యాక్ స్పేస్ చేసేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్ని క్లిక్ చేసాను. చూడండి రిమోట్ లొకేషన్లో రిమోట్ అని పెట్టాను. సర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సినవి వచ్చినాయి అనమాట. ఇదిగోండి చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 0 to 1 year ఎక్స్పీరియన్స్, రిమోట్ లొకేషన్ ఇచ్చింది. డేటా ఎంట్రీ స్పెషలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇప్పుడు మనము కౌశలం వెబ్సైట్లో నాకు చూపించే రికమెండ్ చేసే జాబ్స్ని అప్లై చేయడానికి చూద్దాము. కంటిన్యూ టు నొక్కిన తర్వాత ఇది చూడండి, నౌకరీ వెబ్సైట్కి నావిగేట్ అవుతుంది అనమాట. నేను అక్కడ కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేసి జాబ్ దగ్గర సెలెక్ట్ చేసి ఇదేంటి నౌకరీ వెబ్సైట్కి నావిగేట్ అవుతుంది. ఇందులో చూడండి, ఫస్ట్ మనకు R&D బిజినెస్ డేటా ఎక్స్పర్ట్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. అప్లై నవ్ అని చెప్పి క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, అప్లై నవ్ కాదు, ఇక్కడ చూడండి 1 వేకెన్సీ ఉంది. అది కూడా బెంగళూరు అంట. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి వేరే జాబ్ మీద క్లిక్ చేశాను, అప్లై నవ్ అని చెప్పి. చూడండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇది చెన్నైలో లొకేషన్ అంట. దీని మీద క్లిక్ చేద్దాము. చూడండి, కంటిన్యూ టు ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకి దేనికి నౌకరీకి నావిగేట్ అవుతుంది అనమాట. ఇది కౌశలం పోర్టల్ నుంచి. ఇక్కడ చూడండి, ఇది కూడా చూడండి 1 వేకెన్సీ ఉందంట. అది కూడా చెన్నై లొకేషన్. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలామంది దీని ఒక్కదాని మీద హోప్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అంటే మనకి ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఉండి మంచిగా చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళ గురించి, దీని మీద టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. చాలా వీడియోస్ కిందకి వెళ్ళి అన్న నాకు ఇది రావట్లేదు, నాకు అది రావట్లేదు, నాకు ఎలా వస్తుంది అలా వస్తుందని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకుని కామెంట్స్ చేస్తున్నారు. రాయండి, ఎగ్జామ్ మనకి మంచి మార్క్స్ వచ్చే వరకు రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మన ప్రొఫైల్ మంచిగా మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే దీని ఒక్కదాని మీదే హోప్ పెట్టుకుని అయితే ఉండకండి. ఇందులో మంచి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇందులో ఎలాగా సెర్చ్ చేసినా రిమోట్ జాబ్స్ అయితే కనపడట్లేదు. ఏమో నా క్వాలిఫికేషన్ బట్టి నాకు అది రావట్లేదేమో, మిగతా వాళ్ళకి వస్తుందేమో. మీకు ఎవరికైనా వస్తే ఖచ్చితంగా రిమోట్ జాబ్స్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వస్తే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను కూడా ఎలా సెర్చ్ చేయాలో చూసి నేను కూడా ఆ విధంగా సెర్చ్ చేసి చూపిస్తాను.
సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే దీనొక్క దాని మీద హోప్ పెట్టుకుని అయితే మాత్రం ఉండకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నా. చాలామంది రీషెడ్యూల్ అవ్వట్లేదు, మాకు ఎగ్జామ్ రిజల్ట్స్ రిజల్ట్స్ అని చెప్పి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. అది ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది. మనం ఎగ్జాము రాయకపోయినా ఎక్స్పైర్ అయిందనుకోండి, అదేంటంటే అప్డేట్ అయిన తర్వాత రీషెడ్యూల్ అనే ఆప్షన్ వస్తది. ఎగ్జామ్ రాసాక కంప్లీట్